ఇప్పుడు మనం ఏం చేద్దాం కిక్కో? సూపర్ స్పీడు, నువ్వు ట్వింకిల్ ని డోడోని కాపాడు. ఆవిడ్ని నేను చూసుకుంటాను. అద్భుతం. మన ఈ పిక్నిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమంటావు కిక్కో? అవును మేయర్ అంకుల్, ఇది చాలా బాగుంది. జాలీ అంటే ఇలాంటి అలాంటి జాలీ కాదు, చాలా జాలీ. అందుకని ఇంకోసారి వెళ్ళినప్పుడు ఒక్క బస్ కాదు 2 బస్ తీసుకువెళ్ళాలి. అయ్యో, అదెందుకు? రేస్ కేమైనా వెళుతున్నావా ఏమిటి? అలా కాదు, ఒక బస్ లో మనం కూర్చుందాం, ఇంకో బస్ లో తినే వస్తువులు అన్ని పెట్టుకొని తీసుకువెళ్ళొచ్చు కదా. ఈసారి తినే వస్తువులు తగ్గిపోయాయి. నేను కొంచెం తింటాను. హఠాత్తుగా నా బండికి ఏమైంది? ఏమిటి నా బంగారం షారు? త్వరగా స్టార్ట్ అవ్వు. ఇందులో ఏ సమస్య లేదు. 2 నిమిషాల్లో దీన్ని సరి చేసేస్తాను. చూడండి, కార్బొరేటరు చాలా బాగుంది, బ్యాటరీ ఇది కూడా బాగుంది, కప్లింగ్ అది కూడా బాగుంది, స్టార్టర్ మోటార్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. మరి ఎందుకని షాలు స్టార్ట్ అవ్వకుండా ముందుకేస్తుంది? టెంపో అన్నా, మీరు పార్ట్స్ అన్ని ఫిక్స్ చేయడానికి చాలా సేపు పడుతుందేమో. అది పెద్ద విషయం కాదు బంగారం. ఏదైనా సరే ఈ టెంపో అన్నకి గడ్డి పెరగదు సమానం. చూసావా, ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ ఎవరైనా మనకి సాయం చేయొచ్చుగా. ఓరి నాయనో, ఎంత పెద్ద బంగ్లా! బంగ్లా అంటే జ్ఞాపకం వచ్చింది. నేను కొంచెం తింటాను. ఇప్పుడు దీని తలుపుని ఎలా తెరవాలి? అయ్యో, ఈ బంగ్లా తలుపులు తనకు తానుగా ఎలా తెరుచుకున్నాయి? ఒకవేళ ఈ బంగ్లా లోపల భూతం ఏదైనా ఉందో ఏమిటో? మీరు అనుకున్నట్టు భూతం కాదు మేయర్ అంకుల్. రండి మనం లోపలికెళ్ళి చూద్దాం. ఇక్కడంతా చాలా డస్ట్ గా ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే ఇదంతా చెత్తలా ఉంది. చాలా సంవత్సరాలుగా ఇక్కడికి ఎవరు వస్తున్నట్టు అనిపించట్లేదు. వావ్, ఇంత పురాతనమైన బంగ్లా ఎవరిదై ఉంటుంది? నాదే.
భూతం ఆ పెయింటింగ్ లో ఉన్న అతను ఇతను ఒకటే చూసావు కదా. పారిపోదాం, నన్ను కాపాడండి. నా పని అయిపోయినట్టుగా ఉంది. మీరెవరూ భయపడాల్సిన పని లేదు. నేను భూతాన్ని కాదు, నా పేరు ప్రిన్స్. ఇది మా నాన్నగారి పెయింటింగ్. అంతేకాదు, ఇది నా అంతఃపురం. గుడ్ ఈవినింగ్ ప్రిన్స్ అన్నయ్య. పక్కనున్న సన్ సిటీయే మా ఊరు. మేము వచ్చిన బస్సులో ఒక చిన్న ప్రాబ్లం అయింది, అందుకు మేము సహాయం కోసమే ఈ చోటికి వచ్చాము. మీరిక్కడికి వచ్చుండకూడదు, ఎందుకంటే ఈ అంతఃపురంలో చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 గంటల తర్వాత విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఈ టోనీ ఇక్కడ ఉండగా మీరెవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. किसकी कुर्सी उलट गए हम? टोनी बॉस में नहीं है दम। ఏయ్! ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? हुड हुड हुक्का। నేను చెప్పినట్టుగానే ఇప్పుడు టైం 7 గంటలయ్యింది. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. అయితే మీరు నేను తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోతాను. కన్నా మేము 10 మంది వచ్చి 8 మందిగా తిరిగి వెళ్ళవని నీకు బాగా అర్థమైందనుకుంటాను. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే పింకులు డోడో కనపడడం లేదంటున్నారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఓరి నాయనో, ఈ లైబ్రరీ ఎంత పెద్దగా ఉందో. ఇందులో చాలా పుస్తకాలున్నాయి. 2 మాటల్లో చెప్పాలంటే సూపర్ అమేజింగ్. కానీ ఈ పుస్తకాలన్నీ దుమ్ము పట్టున్నాయి. వీటన్నిటిని ఎందుకు క్లీన్ చేయలేదు? ఎవరక్కడ? హలో, ఎవరైనా ఉన్నారా? భూత్ బంగ్లా. ఇది ఎటువంటి పుస్తకం? ఓ గాడ్, నేను అనవసరంగా ఇక్కడ చిక్కుకున్నట్టున్నాను. నన్ను వెళ్ళనివ్వు, నన్ను విడిచిపెట్టు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? తినడానికి దొరుకుతుందేమో వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ ఏం వెతుకుతున్నావు? అదిగో అటు చూడు డోడో, ఆ పుస్తకాలన్నీ నువ్వేగా కింద పడేశావు. ఏ బుక్స్? ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈ పుస్తకాలన్నీ కింద పడున్నాయి తెలుసా? ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. కాపాడండి, కాపాడండి. కిక్కు! వదిలు, మమ్మల్ని వదిలు. వదిలు, కిక్కు! మమ్మల్ని కాపాడు. కిక్కు! కిక్కు, మమ్మల్ని కాపాడు. లేదా రాక్షసుడు మమ్మల్ని ఎదురు చేస్తాడేమో భయంగా ఉంది. వీడు రాక్షసుడు కాదు, నాకు తెలిసిన వాడే. ఇతని పేరు హిమ్మత్. చీకటి పడిపోయింది, వెంటనే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతేనే మంచిది. చంద్రుడు ఆకాశంలోకి వచ్చే సమయం అయింది. ఇంకా మనం ఇక్కడ ఉన్నామంటే అది మనకు చాలా ప్రమాదంగా మారుతుంది. అలా ఏ ప్రమాదం ఇక్కడుంది? సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక్కడ ఏదో ఒక నీడ వచ్చి వెళ్తోందని చెప్తున్నారు. కొంతమంది దాన్ని భూతం అంటున్నారు, కొంతమంది దాన్ని పిశాచం అంటున్నారు. అది ఎవరైనా కానివ్వండి, చాలా శక్తివంతమైంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, రండి. ఎవరు? నేనేనండి. అతను చెప్పింది నిజమనిపిస్తుంది. త్వరగా మనం కూడా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఆ భూతాలతో మనకెందుకు అనవసరమైన గొడవ? నాకు ఈ భూతాలు అంటే నాకు భయమేమీ లేదు. ఒకసారి ఒక భూతాన్ని పట్టుకుని నేను ఉతికేశాను, ఈ ఎముకలు వెర్రగొట్టేశాను. అప్పుడు ఆ భూతం ఒక మూల కూర్చొని ఈ అడవడం మొదలు పెట్టింది అని. మీరు చెప్పేది నిజమా అంకుల్? లేకపోతే మరి ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే ఆ సాలిగుడు వచ్చి నా మీద పడుతుంది. నన్నెవరైనా కాపాడండి. మీరు చెప్పేది అంతా అబద్ధమే కదా? ఈ స్థలం గురించి ఒకే మాటలో చెప్పాలంటే హాంటెడ్. రండి, మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం. నువ్వేమంటావు కికో? సరే రండి, మనం వెళ్దాం.
కికో ఇక్కడున్న వస్తువులు ఎలా కదులుతున్నాయో అర్థం కావట్లేదే. తర్వాత అక్కడున్న పెయింటింగ్ అది నా తలకిందులుగా మారింది. ఇలాగే నా అనుమతి లేకుండా ఈ బంగ్లా లోపలికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు ఎవరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మీరు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించి తీరవలసిందే. ఓరి నాయనో, చూడడానికి భయంకరంగా ఉన్నారే. తినేదంతా తినే వస్తువులు, అందువల్ల నన్ను తినేలా ఉన్నాడే. నువ్వేం భయపడకు, అలా ఏం జరగదు. ఇంకో విషయం, ఆమె ఏం మాంత్రికురాలు కాదు, ఎవరో మనతో ఆడుకుంటున్నారు. ఇలా చూడండి, మీ పేరేంటో నాకు తెలీదు. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి ఎవరిని భయపెట్టకండి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళడమే మంచిది. ఇలా చూడండి, నేను ఎప్పుడు లేడీస్ ని కొట్టను. అందుకు ఆఖరిసారిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. ఆ క్యాన్ ఎలా ఆమె ఒంటిని దాటుకుని బయటకు వచ్చింది? ఇదిగో చూడు బాబు కిక్కు, అది భూతంలా ఉంది. ఒకవేళ తను కూడా మనలాంటిదే అయితే ఆ క్యాన్ తనకు తగిలి కింద పడి ఉండేది కదా. నువ్వు నా మీదకి క్యాన్ విసిరేసావు కదా, ఇక నేను నిన్ను వదిలిపెట్టే అవకాశమే లేదు. మిమ్మల్ని అందరినీ చేత కొట్టి పత్తడి చేసేస్తాను. మామగారు, మీరు మా టోనీ బాస్ని తీసుకెళ్ళండి. ఆయన ఇడ్లీలో చట్నీ నంచుకు తింటారు. కానీ మమ్మల్ని దయచేసి వదిలేసేయండి ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నాకు కనుక కోపం వచ్చిందంటే ఈ పిశాచి పని పడతాను. కానీ ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళాలి, అందుకని నేను వదిలేస్తున్నాను. కన్నా రాత్రి వేళ ఏదో శబ్దం వచ్చిందంటే ఎవరో ఎక్కడో దాక్కున్నారనే కదా అర్థం. అది నాకు అర్థమైంది. ఇందాక మీరు చెప్పిన విషయం అదే కదా. పారికెత్తండి. అయ్యో, ఏం చెయ్యాలి? తలుపు తానుగా మూసుకుపోయింది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు ఎలా వెళ్ళాలి? మీరెవరు ఇక్కడి నుంచి బయటపడలేరు. మీ అందరి ఆత్మలో మీ శరీరం నుంచి బయటకు వస్తాయి, చూడండి. అంతేకాదు, మీ శరీరం ఈ బంగ్లా వదిలిపెట్టి బయటకు వెళ్ళనే వెళ్ళదు. వీడి దారి లేదు ఇక్కడున్న వాళ్ళందరినీ సేఫ్ గా బయటికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. హలో బడి కికో, నేనే నీ స్పీడ్ వచ్చేసాను. ఏదైనా అలరి చేయమంటావా, లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పమంటావా? మంచి పనులు చేయడానికి నేను రెడీ. సూపర్ స్పీడో, ఈ బంగ్లా నుంచి బయటికి వెళ్ళడానికి ఒకే ఒక్క దారే ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం సేఫ్ గా బయటికి తీసుకెళ్ళాలి. ఫార్ములా నెంబర్ 58 అప్లై చేయి. షూర్ బడి, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 58. The witch is on her way to attack. Let's go, run and not look back. This is not a fairy tale. Your spells are going to fade. First we'll rescue everyone. Trust me, Witch, your luck is done. Everybody hold on tight. Kiko and Speedo will make it right.
సూపర్ స్పీడో, ఇప్పుడు మనం చేయాల్సిన ఒకే ఒక పని మన ఫ్రెండ్స్ ని సేఫ్ గా సన్ సిటీకి తీసుకెళ్ళడం మాత్రమే. సో ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. ఇప్పుడే ఫార్ములా నెంబర్ 45 ని యాక్టివేట్ చేస్తాను. సూపర్ రాకెట్ యూజ్ చేసి బస్సు లాక్కు వెళ్తాను. సరేరా, మనమిద్దరం లోపలికెళ్ళి ఆ మాంత్రికురాలి పని పడదాం. మీరిద్దరు మాత్రమే కాదు, మన నలుగురు లోపలికి వెళదాం. మా ఫ్రెండ్ ని ఒక్కడిని వదిలేసి మేము ఎప్పటికీ బయటికి వెళ్ళాం. అవును, కిక్కుని ఒంటరిగా వదిలి మేము ఎక్కడికి వెళ్ళము. చూసారా, ఆమె ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తిరుగుతోంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మీ అందరినీ కొట్టి పారేస్తాను. లోపల ఎవ్వరూ లేదు కదా, అలా ఉన్నప్పుడు ఆవిడ ఎవరిని బయటికెళ్ళమంటోంది? అది మనం లోపలికి వెళ్ళి చూస్తేనే అర్థం చేసుకోగలం. నువ్విప్పుడు ఏం చదువుతున్నావు ట్వింకిల్? ఈ బంగ్లా గురించి ఇందులో ఏదో రాసింది. అరే రే, ఈ థింగ్స్ అన్ని పాత చోటుకి ఎలా వెళ్ళి చేరాయ్? అవును, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నువ్వు రమ్మనగానే నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. నేను మీ అందరినీ ఆ పడవలో తొక్కేస్తాను. హిమంత్ అంకుల్, మీరా? నేను ఒక విషయం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళారా లేదా? అంకుల్, ఇప్పుడు మీరే మాకు సహాయం చేయాలి. వీళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి. దీన్ని చూసావా కిక్కు? ఇదే విషయమా? అరే, ఆవిడ ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంది. ఆవిడ్ని చూస్తుంటే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరు మాట్లాడకండి. కిక్కు, నన్ను కాపాడు. ఈమె ఎలా ఇద్దరుగా మారారు? ఇద్దరు కాదు, ముగ్గురు. కాదు, నలుగురు. ఇప్పుడు మనం ఏం చేద్దాం కిక్కో? సూపర్ స్పీడో, నువ్వు ట్వింకిల్ ని డోడోని కాపాడు. ఆవిడ్ని నేను చేసుకుంటాను. ఓకే కిక్కో. మీ బూత్ బంగ్లా లాగా మీరు కూడా డూప్లికేటే. తనెలా ఇంత వేగంగా వెళ్తోంది? తను నేను ఓవర్టేక్ చేయలేకపోతున్నానే. ఆ? ఇక్కడ జరిగేదంతా నిజం కాదని నీకు ఎలా తెలిసింది? నాకప్పుడే సందేహం వచ్చింది. మీరు కాలిన బాంబ్ పేలిన చోట్ల ఏ ఒక గుర్తు లేదు. కారణం ఆ మాంత్రికురాలు ఇమేజ్ లాగా ఆ బాంబ్ ఇమేజెస్ కూడా ఒక హాలోగ్రాఫిక్ ఇమేజెసే, ఉత్తినే మనుషుల్ని ఏమార్చడానికి.
ఇలా చూడండి, ఇందులో నుంచే అమేజెస్ బయటికి వచ్చాయి. వాయిస్ కూడా ఇందులో నుంచే బయటికి వస్తోంది. ఇవన్నీ యూజ్ చేసి ఎవరు ఈ బంగ్లా లోపలికి రాకూడదని మీరు వేసిన ప్లాన్ సూపర్. పెయింటింగ్ ని తలకిందలుగా మార్చింది, ఫర్నిచర్, స్టాచ్యూ అన్నిటినీ జరిపింది. అవన్నీ మీరు చేసిన ఉత్తి పనులు. అవును, అయితే ఏంటి? ఇది నా అంతఃపురం. ఇక్కడ నేను నా ఇష్టం వచ్చినట్టు ఏవైనా చేస్తాను. ప్రిన్స్ అన్నయ్య, మీరు చెప్పేవన్నీ తప్పు. ఎందుకంటే ఈ చోటి ఒరిజినల్ ప్రిన్స్ చాలా సంవత్సరాలుగా జాయ్ సిటీలో నివసిస్తున్నారు. మీరు డూప్లికేట్. ఇలా చూసారా, ట్వింకిల్ ఇంటర్నెట్ లో దాన్ని కనిపెట్టేసింది. ఆ మాట నిజమే. నువ్వు ఇప్పుడు ఇక్కడ జరిగిన రహస్యాలన్నీ తెలుసుకున్నందువల్ల నేను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నానో నీకు చెప్తాను. ఒకటిన్నర సంవత్సరం క్రితం సన్ సిటీలో కొన్ని నగలు కనిపించకుండా పోయాయి కదా, వాటిని దొంగిలించింది నేనే. దోచుకున్న ఆ నగల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాగ్రత్తగా ఉంచాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డూప్లికేట్ పిక్చర్స్ తో ఎవరు ఇక్కడికి రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే వీటన్నిటినీ దాచిపెట్టడానికి నేను కొత్తగా ఒక చోటుని వెతకాలనుకుంటాను. అందువల్ల నేను ఇప్పుడు వేటకు బయలుదేరుతున్నాను. ఇక నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సారీ కికో, నన్ను క్షమించు. బాయ్ బాయ్ కికో, మనం వచ్చే జన్మలో మళ్ళీ కలుసుకుందాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 4 ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 4 ని యాక్టివేట్ చేసి ఇప్పుడే తనని పట్టుకుంటా. ఎక్కడెక్కడో తిరిగి చివరికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు, చూసావా జూనియర్? ఏమంటున్నారు? సారీ, ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్